అఖండ వాజ్ సో మచ్ ప్రెషర్ ఫర్ అస్. ఇది ఎలా అంటే 2011 వరల్డ్ కప్ గెలిచి మళ్ళీ 2015 వరల్డ్ కప్ గెలవకపోతే ఎలానో అలా అంత ప్రెషర్ అనమాట. సో బికాస్ అఖండ 1 వాజ్ సచ్ బిగ్ సక్సెస్ మాకు. ఆ అఖండ వాజ్ సర్ప్రైజ్. సో నో బడీ న్యూ ఈ సినిమాలో ఇంత మ్యాటర్ ఉంటుంది, ఇలా ఉంటుందని ఎవరు ఊహించలేదు, ఆ విజువల్ కానీ ఆ మ్యూజిక్ కానీ. బట్ ఈ అఖండ వాజ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. సో దాన్ని దాటి మనం ఎలా చేయగలం. సో ఇట్ వాజ్ సో మచ్ ప్రెషర్ వీ టుక్. బట్ ఫైనలీ డైరెక్టర్ గారు కేమ్ విత్ సమ్ ఫెంటాస్టిక్ స్క్రిప్ట్ అగైన్. ఎక్కడ అసలు మాకే ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇవ్వలేదు. బట్ సమ్వేర్ ఇట్ టుక్ లాట్స్ ఆఫ్ టైమ్ ఫర్ మీ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. బట్ హీ గేవ్ మీ దట్ ఫ్రీడమ్ అండ్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్. దట్ సపోర్ట్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ హిమ్. జనరల్గా ఎవరైనా టైం అవుతుంటే వాళ్ళకి దే విల్ నో దట్ అన్వాంటెడ్గా చాలా ఇష్యూస్ జరుగుతాయి. బట్ హీ స్టూడ్ విత్ మీ. సో దట్స్ వాట్ టుడే ఇట్స్ పేయింగ్ ఆఫ్ బిగ్. హార్టీ కంగ్రాచులేషన్స్ శ్రీని గారు. ఎన్ని బలమైన కథలు చెప్పారు ఇండస్ట్రీలో. ఎన్ని సింహ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అలా చెప్పుకుంటూ పోతే యా. బట్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఆయన ఎప్పటి నుంచి నాకు తెలుసు, ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర నుంచి తెలుసు నాకు. సో ఆ శ్రీను గారు ఇవాళ దేశం మొత్తం ధర్మం గురించి మాట్లాడుకుంటున్నారు అంటే దానికి మీరు కారణభూతం అయ్యారు అంటే చాలా గర్వంగా ఉంది. వెరీ వెరీ. మీరు సెకండ్ హాఫ్ రాసుకొని ఫస్ట్ హాఫ్ చేశారా? ఒక ఆర్డర్ ప్రకారమే వెళ్ళారండి. అంటే ఈ బలమైన కథనం ఈ అఖండ 2లో అఖండ తాండవంలో ఉంది కదా. సో ఇది ఊహించి మీరు అఖండ 1 చేశారా? అలా అన్నారా? నేను ఇందులో సెకండ్ హాఫ్ రాసి ఫస్ట్ హాఫ్ లేదండి. సెకండ్ పార్ట్ ఫస్ట్ చేసి అసలు ఫస్ట్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ అనుకున్న తర్వాత ఎప్పుడైతే ఎండ్ అది ఇచ్చానోనండి అక్కడి నుంచి సెకండ్ పార్ట్ కూర్చున్నాను. బట్ ఉంది అప్పటికే ఒక లైన్ ఉంది మైండ్లో, ఎలా వెళ్ళాలి ఏంటి, సెకండ్ పార్ట్ చేస్తే ఎలా చేయాలి, ఎంత హై చేయాలి అనేది ఉందండి. ఆ ఎండ్ ఇచ్చాము. ఎండ్ ఇచ్చిన తర్వాతకి అప్పుడు కూర్చొని జస్ట్ చాలా స్పీడ్గా వచ్చింది. దాన్ని కరెక్ట్గా ఒక ఇది చేసేసి పక్కన పెట్టేసేసి కూర్చొని వేరే సినిమాకి వెళ్ళిపోయాను. యాక్చువల్లీ 160 రోజులు అనుకున్నటువంటి సినిమా 132 రోజుల్లో ఫినిష్ చేశారు అనేది నిజమే. 162 రోజులు షెడ్యూల్ ఇచ్చామండి. 132 రోజులు చేసేసాం. అంటే 7 monthsలో 5 months కంటిన్యూ షూట్లోనే ఉన్నాం. ఇంత వాల్యూమ్ ఉన్నటువంటి సినిమా అన్ని రోజుల్లో ఎలా కంప్లీట్ చేయగలిగారు? అంటే పక్కా స్క్రీన్ ప్లే ఉండాలి మీ దగ్గర. అంటే ముందే స్క్రిప్ట్ మీద కూర్చున్నప్పుడే పర్ఫెక్ట్గా, అంటే ఇలాంటి పెద్ద సినిమా వెళ్ళేటప్పుడు అండి నా ప్రొడ్యూసర్ని నేను కాపాడుకోవాలి. అందుకనే నేను ఒక 3 months పట్టే ప్రీ ప్రొడక్షన్ నేను 4-5 months తీసుకుంటాను. దానివల్ల అసలు వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు. మహా ఉంటే నా ఆఫీసు, ఫుడ్ ఇది మాత్రమే ఉంటుంది. వన్స్ స్టేజ్ ఎక్కిందా, షూట్ స్టార్ట్ చేసామా, అన్ని బిల్స్ పడిపోతూ ఉంటాయి. అందుకని యాజ్ ఇట్ ఈజ్ అప్పుడు మాత్రం తీసుకుంటాను. కరెక్ట్ షెడ్యూల్ వేస్తామంటే ఒకసారి వేసామంటే 40 days 50 days ఒకే షెడ్యూల్స్ వెళ్ళిపోతాం. పెద్ద షెడ్యూల్ వెళ్తాను నేను. పెద్ద హీరో ఆయన. కొన్ని వందల సినిమాలు చేసి ఈరోజు కూడా ఫస్ట్ డే షూట్కి వచ్చినప్పుడు టైంకి వస్తారు. డబ్బింగ్ అంటే ఫస్ట్ ఆయనే ఉంటారు. నువ్వు జస్ట్ టైం చెప్తే చాలు. అగైన్ అండ్ అగైన్